ఏదైనా ఇష్టంగా తినాలంటే కాస్తో కూస్తో కష్టపడాలి కదా! ఈ చేపల కూర తినటం కోసం కాస్త కాదండోయ్ చాలా కష్టపడ్డాము. నేను పావలా వంతు కష్టపడితే మా వారు ముప్పాల వంతు కష్టపడ్డారు. అంత కష్టపడే బదులు మార్కెట్‌లోనే డబ్బులిస్తే వాళ్ళే శుభ్రం చేసి ముక్కలు కట్ చేసి ఇస్తారు కదా! దీనిలో కష్టపడిపోయవలసిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారా? శుభ్రం చేసినందుకు కష్టం కాదండోయ్, చెరులో బురదలో పొర్లాడి తెచ్చినందుకు కష్టమని చెప్తున్నాను. ఏంటా కష్టం అనుకుంటారా? ఏం లేదు, బావగారికి చేపల చెరువు ఉంది. ఆ చెరువు ద్వారా లాభాలేమీ రావట్లేదు. ఆ చెరువు బూడిపేసి ఆ ప్లేస్‌లో ఏదో ఒక పంట ఏసుకుందాం అనుకున్నారు. మరి చెరువు బోడిపాలంటే నీళ్ళు మొత్తం బయటికి పంపించాలి గదా! చెరువులోకి నీళ్ళు వచ్చినంత తొందరగా బయటికి వెళ్ళవు గదా! కాబట్టి ఒక మోటార్ తీసుకొచ్చి ఆ మోటార్ దాంట్లో నింపి నీళ్ళన్నీ బయటికి పంపించారు. ఈ పంపించిన వాళ్ళు అలా ఊరుకోకుండా నీళ్ళు పంపించేటప్పుడంట చేపలు కనిపించినాయంట. ఎవరికి? ఈయన గారికి, మా బావగారు అబ్బాయికి. వీళ్ళిద్దరూ ఫిక్స్ అయ్యారనమాట. ఎట్టి తిరిగి ఆ కనిపించిన చేపని పట్టుకొని వేటాడి, వెంటాడి, కట్ చేసుకొని తినేసేయాలి అని అనుకున్నారంట. ఇక ఈయన గారు, బావగారు అబ్బాయి, ఇంకొక తమ్ముడు, మనకు తెలిసిన అబ్బాయి, తమ్ముడు అవుతాడు నాకు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇక ఆ బురదలో పొర్లాడి అటు తిరిగి ఇటు తిరిగి నానా తిప్పలు పడి తలా ఒక 2 చేపలు పట్టారండి. అబ్బా! ఎట్లయితే సాధించారులే అని మీరు అనుకుంటున్నారా? అది కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? నిన్న ఆదివారం కదా! నిన్న పొద్దున్న టిఫిన్ చేయకుండా వెళ్ళిన మనుషులు మధ్యాహ్నం 1 గంటకో 2 గంటలకో వచ్చారండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన గారేమో పైపైన శుభ్రం చేశారు. పైపైన అంటే అదే కష్టం లేండి. ఆ పొట్టు తీయాలంటే, ఆ పులుసు తీయాలంటే చాలా కష్టం. నాకైతే అట్లా రుద్దటం రాదు. ఇక పులుసు అంతా తీసేసి కట్ చేసి అక్కడ పెట్టేశారు. పులుసు ఎంత తీసేసినా చేప పైన జిడ్డు జిడ్డుగా ఉంటుందండి. పాచి లెక్క ఉంటుంది. అది మొత్తం శుభ్రంగా అడగాలంటే బండకేసి తోమాల్సిందే. నాన్ వెజ్ తినేటప్పుడు ఏముండదండి. తినే ముందైనా వాసన వచ్చింది, తిన్న తర్వాత ప్లేట్లు కడగాలన్నా వాసన వచ్చింది. తినేటప్పుడు మాత్రం ఏం వాసన రాదు. కాబట్టి అక్కడ శుభ్రం చేసినాక స్మెల్ వస్తుందని సర్పేసి కడిగేశాను. ఇక ఈ శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక బేషన్లో వేసుకొని మనకి రుచికి సరిపడే అంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 2-3 స్పూన్ల కారం వేసానండి. చేపల కూరకి ఘాటు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక ఈ వేసిన పేస్ట్ ఏంటంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఉల్లిగడ్డ ఇవన్నీ కలిపి మిక్సీ బట్టి పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ని చేప ముక్కల్లో వేసి ఒక 5 నిమిషాల పాటు కలిపేసానండి. 5 నిమిషాల పాటు కలిపితేనే ముక్కలకు మంచిగా పట్టిద్ది. 15 నిమిషాలు పక్కన పెట్టేశాను. అలాగే పెద్ద ఉల్లిపాయ సైజు అంత చింతపండు నానబెట్టేశాను. 15 నిమిషాలు తర్వాత స్టవ్ వెలిగించి చేపల గిన్నె పెట్టి కూరకు సరిపడే అంత నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఈ మసాలా పట్టించిన చేపల ముక్కల్ని వేసేస్తున్నాను. ఈ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి మంటని మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో ఉంచామనుకోండి, మసాలా మాడకుండా ఉంటుంది. ముక్క కూడా సన్నటి చెగ మీద లైట్గా ఉడుకుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు చింతపండు రసం ఎప్పుడు వేయాలని తెలుస్తుందంటే, ఈ చేపల్లో ఉన్న మసాలా మొత్తం కూడా మనకి కమ్మటి వాసన వస్తుంది. వేగి మంచి వాసన వస్తుంది. అప్పుడు ఈ చింతపండు రసం వేసుకోవాలండి. మీకు అర్థమైపోద్ది. ఇలా మూత పెట్టి ఉంచినా కానీ ఇల్లంతా కమ్మటి వాసన వస్తాయి. అప్పుడు ఈ చింతపండు రసం వేస్తే కూర టేస్ట్ బాగుంటుంది. మీరు ఇక్కడ గమనించాలి, అందరికీ తెలిసిందే, ఎక్కడైనా సరే చేపల కూరలో కూర అయ్యే వరకు కూడా గరిటె పెట్టుకోకూడదు. గిన్నెను పట్టుకొని కదుపుతూ ఉన్నామంటే ముక్కలు కూడా కదులుతూ ఉంటాయి. లేదు ముక్కలు కదలట్లేదంటే ముక్క అడుగున అంటుకున్నట్టే. ముక్క కదిలే వరకు కూడా గిన్నెను కదుపుతూ ఉండాలి. ఈ చేపల కూరకి కొంచెం స్మెల్ మంచిగా రావాలంటే కొద్దిగా వేసినట్టుగా మెంతిపొడి. ఇప్పుడు నేను వేసింది మెంతిపొడి అండి. మెంతిపొడి కొద్దిగా వేసేసాను. ఈ మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉడికించాను. చేప ముక్క ఉడికిపోయినట్టే. ఇందులోకి గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. చాలామంది ధనియా పౌడర్ వేయరేంటక్క మీరు అంటున్నారు. నేను ఇంట్లో ఈ మసాలాలన్నీ కలిపి పడతాను. ధనియాలు, జీలకర్ర, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా బిర్యానీ దినుసులు అదొకటి అన్నీ కలిపి వేయించి మసాలా పడతాను. కాబట్టి ఇక ధనియాల పౌడర్ అనేది విడిగా అయితే వేయను. కమ్మని చేపల కూర రెడీ అయిపోయిందండి. చెప్పా కదా ఫస్ట్లోనే, అంటే వీడియో ఫస్ట్లో చెప్పాను కన్నా, ఇష్టంగా తినాలంటే
కొంచెం కష్టం తప్పదని ఇక ఈరోజు అన్నం తినేసరికి చాలా టైం అయిపోయింది. ఇంత కష్టపడాల్సి వచ్చింది. మరి నేను చెప్పిన విధంగానే మీరు చేపల కూర చేసుకోండి. అంటే నేను చెప్పిన విధంగా అంటే చేపలు తెచ్చుకొని శుభ్రం చేసుకొని వండుకోవటం కాదు, మార్కెట్ నుంచి ముక్కలు తెచ్చేసుకొని వండుకొని తినేసేయండి చక్కగా. ఇక్కడ నేను వెతుకుతున్నాను అనుకుంటున్నారు, ఏంటి అనుకుంటున్నారా? నాకు చేపల కూరలో తలకాయ అంటే ఇష్టం అండి, అందుకనే తలకాయ కోసం వెతుక్కుంటున్నాను. ఇంతకీ ఈ వీడియో నచ్చింది కాదు? నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్.